ఇక వెటర్నరీ వైద్యులు తమను పట్టించుకోవటం లేదని పశు కాపర్లు ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా యశ్వంతరావుపేట మేక గొర్రెల కాపర్లు తమ జీవాలకు వ్యాధులు సంక్రమిస్తున్న పశువైద్యాధికారులు స్పందించడం లేదని వాపోయారు. మూగ జీవాలు రోగాల బారిన పడి మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మందులు కూడా సరఫరా కావడం లేదని ఆరోపించారు. తామే వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి తమ జీవాలకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఒక్కసారి కూడా మందులు ఇవ్వలే, ఒక్క టీకా ఇవ్వలే. ఇప్పుడు సంవత్సరం అవుతుంది మందులు రాక. డాక్టర్లు కూడా ఒకసారి వచ్చి మమ్మల్ని మా గొర్రెలను మేకలను చెక్ చేయలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఒకసారి మాట్లాడి నేను పంపిస్తా అంటది, కథ గిత్తని వాళ్ళని పంపిస్తా, చచ్చిపోయినాక వస్తారు. పోస్ట్ మార్టం చేయమంటే మమ్మల్ని చీరమంటారు వాళ్ళు. ఇగో ఇదే ప్రైవేట్ మందులు నర్సాపూర్ నుంచి తెచ్చి వాడుతున్నాం. ఇప్పటికి కూడా మాకు వచ్చి ఒక గోలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఒకసారి వచ్చి మీ మేకలు ఎట్లున్నాయని అడిగిన వాళ్ళు లేరు. ఏది లేదు, అడిగిన వాళ్ళు లేరు. వెల్దుర్తి మండలే మరి. మంగళపర్తిలో మాకు వెటర్నరీ డాక్టర్లు ఉన్నా ఇంతవరకు ఇక్కడికి రాలేరు. 4 నెలల నుంచి ఇక్కడ విజిట్ చేయలేదు. అసలు గోదలు మేకలు ఈ పరిస్థితి ఎట్లుందో తెలియదు. ఇప్పుడు ఫోన్ చేస్తే, మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తే మాకు ఇన్ని రోజుల నుంచి మీరు ఫోన్ చేయలేరు అంటున్నారు. రెస్పాన్స్ అయితే లేదు.